సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై తీర్మానం చేయనున్నట్లు సమాచారం. దీనితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పోలవరం డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి కేబినెట్ తీర్మానం కావాలని కేంద్రం కోరటంతో నేడు అత్యవసరంగా మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నారు. భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. శశిరేఖ, ఈ రోజు ఏపీ అసెంబ్లీ 4వ రోజు సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అటు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయితే జరగనుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తన సచివాలయంలోని కేబినెట్ భేటీ జరుగుతుంది. అయితే ఇటీవలే మంత్రివర్గం సమావేశం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అత్యవసరంగా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోనున్నారు. అటు కేంద్రం నుంచి వస్తున్నటువంటి సహకారం కానీ ఇక్కడ మరికొన్ని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే రేపు ప్రవేశపెట్టబోయేటువంటి ఓటాన్ బడ్జెట్ సంబంధించి కూడా ఈ రోజు జరగనుంది. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే 3 నెలల ఓటాన్ బడ్జెట్ పెట్టారో అలాగే ఈసారి కూడా ఓటాన్ బడ్జెట్ పెట్టేందుకు కూడా ఇప్పుడే ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే రేపుతో ముగినున్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ రోజు అత్యవసరంగా ఈ మంత్రివర్గ సమావేశం జరగడం అనేది ఇప్పుడు ఇది కీలక అంశంగా పరిగణించవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.